మహాభారతంలో దీని మీద కొన్ని ఘట్టాలు ఉన్నాయి. లింగోపాసన చేసినటువంటి వాడిని కరచరణాదులతో కూడిన వాడి ఉపాసన భంగపరచలేదు. ఒక మెట్టు పైన ఉంటాడు అంతే కదండి. ఓ బిఏ చదువుకున్నవాడి కన్నా ఓ ఎంఏ చదువుకున్నవాడు ఎక్కువ ఉంటాడు. అయితే శాస్త్ర ప్రయోజనం ఏమిటంటే అందరూ అలా పెరగాలనే, అంతేకాని ఎవరిని ఎక్కడ ఉండిపోమ్మనో దానిలో దోషాలు పట్టమనో విమర్శలు చేసుకోమనో శాస్త్రం చెప్పట్లేదు. కనుక ఇప్పుడు అది లింగము, ఆ లింగ రూపాన్ని దర్శిస్తున్నారు. ఈ లింగమే సాకారం అవుతుంది. ఇప్పుడు ఈ లింగము సాకారం అయిందనుకోండి, పార్వతీ పరమేశ్వరులుగా కనపడతారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనస్సులో పట్టుకుని వినండి. రేపటి రోజున మీకు ఒక అపురూపమైనటువంటి మూర్తిని ఇస్తారు పూజ చేసుకునేటప్పుడు. ఆ మూర్తి ఎలా ఉంటుందో తెలుసా అండి? పంచసామ్యములు కలిగినటువంటి మూర్తిగా ఉంటుంది. పంచసామ్యములు కలిగినటువంటి మూర్తి అంటే ఒక మంచం ఒకటి వేసి ఉంటుంది. ఆ మంచానికి ఆగ్నేయమునందు చతుర్ముఖ బ్రహ్మగారు కోడగా ఉంటారు. అదే మంచానికి నైరుతి దిశయందు శ్రీ మహావిష్ణువు ఒక కోడుగా ఉంటారు. వాయవ్య దిశయందు రుద్రుడు కోడుగా ఉంటాడు. ఈశాన్య దిక్కునందు మహేశ్వరుడు కోడుగా ఉంటాడు. ఇలా తల కనపడుతూ పర్యంకంగా అంటే పైన ఉండేటటువంటి బెడ్గా సదాశివుడు ఉంటాడు. దాని మీద ఇద్దరు కూర్చుని ఉంటారు. ఇద్దరు ఎర్రగా ఉంటారు. ఇద్దరికీ 4 చేతులే ఉంటాయి. ఇద్దరి మొహాలు గుండ్రంగా ఉంటాయి. ఇద్దరు ఒకే ఆయుధాలు పట్టుకుంటారు. ఇద్దరి పేర్లు ఒక్కలా ఉంటాయి. ఈయన శివ అయితే ఆవిడ శివా, ఈయన హంస ఆవిడ హంసి, ఈయన భైరవ ఆవిడ భైరవి, ఆయన సమయ ఆవిడ సమయి. ఇద్దరి యందు ఏ తేడా ఉండదు. ఆయన ఎడమ తొడ మీద ఈవిడ కూర్చుంటుంది. అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, సృష్టి స్థితి ప్రళయములే కాకుండా లయములే కాకుండా తిరోధాన అనుగ్రహములని ఇంకో 2 చేస్తారు. ఈ తిరోధానం అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలియకుండా చేయడం, తెరడ్డం పెట్టేయడం. దీన్ని తిరోధానం అంటారు. అజ్ఞానం. ఆవిడే అనుగ్రహిస్తే తెరపైకి ఎత్తేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారో చెప్పేస్తుంది. కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మంలో కలిపేస్తాడు. ఇలా కలిపేయడాన్ని అనుగ్రహం అంటారు. ఇది ఆ పర్యంకం సదాశివుడు చేస్తాడు. ఇలా చేసేటటువంటి 5 చేసేవాళ్ళు ఎవరున్నారో సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, అనుగ్రహకర్త, తిరోధానకర్త అయినటువంటి ఈ ఐదుగురు చేసేటటువంటి వాళ్ళు, అమ్మా అలా పిల్లవాడి నోరవి ముయ్యకండమ్మా, తప్పు, వాడి చిన్నవాడు, వాడికి ఏం తెలుసు పాపం సభ గురించి, వాడికి శివలింగం గురించి ఏమర్థం అవుతుంది, మీరు వాడిని తీసుకుని కొంచెం దూరంగా వెళ్ళండి తల్లి, మీరు అలా సభలో కూర్చుంటే ఇబ్బంది, మీరు దూరంగా వెళ్ళండి, నేను అలాంటివి సహించాను, మీరు దూరంగా వెళ్ళండి, అలా కూర్చోవద్దు, దూరంగా కూర్చుని వినండి, మీకు అర్థం అవుతుంది. అంతే తప్ప పిల్లాడిని నోరు మూయడం, వాడు అరుస్తూ ఉండడం ఇవి నేను అంగీకరించాను. మీరు పిల్లవాడిని తీసుకుని పక్కకు పెడతారా, నేను మంగళాశాసనం చెప్పేయాలా? మీరు పక్కకు వెళ్ళండి. అంతేగాని పిల్లవాడు, వాడు చంటివాడు, వాడికి ఏం తెలియదు, వాడి నోరు నొక్కేయడం ఏమిటి? కనుక సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహము అనబడేటటువంటి 5 చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కామేశ్వర, కామేశ్వరి అంటే వాళ్ళు లోకమునందు మొట్టమొదట ఈ సృష్టినంతటినీ చెయ్యడం కోసమని ఆవిర్భవించినటువంటి మూర్తులు. అవి 2 ఎర్రగానే ఉంటారు. పంచసామ్యములు అంటారు. ఈ పంచసామ్యములు చాలా చిత్రమైనటువంటి సామ్యంతో ఉంటారు. వాళ్ళని మీరు వేరు చేసి చెప్పలేరు. పేర్లు సమానం, రూపము ఎరుపు, ఇద్దరివి 4 చేతులు, ఇద్దరికి 3 కళ్ళు, ఇద్దరికి చంద్రరేఖ, అదే చంద్రమౌళీశ్వరారాధనం. అన్ని కోర్కెలు తిరుగుతాయి మహాశివరాత్రి నాడు ఆ పూజ చేస్తే. నివాసము ఇద్దరికీ లేరు, ఇద్దరికీ మణిద్వీపం, ఇద్దరికీ శ్రీచక్రం, ఇద్దరికీ కైలాసం. ఇద్దరు చేసే పనులు పంచకృత్యాలు: సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. ఇద్దరి ఆశీర్వచనము ఒక్కటే. అందరూ చిట్ట చివరికి ఈశ్వరుల్లోకి చేరాలి. అందరు బిడ్డలు సంతోషంగా ఇహమునందు ఉండాలి. ఇది ఇద్దరి యొక్క ఆశీర్వచనం. ఇద్దరి యొక్క ఈ సమాన లక్షణాలని పంచసామ్యములని పిలుస్తారు. ఈ పంచసామ్యములు కలిగినటువంటి మూర్తులను కామేశ్వర, కామేశ్వరి అని పిలుస్తాం. ఈ మహాకామేశ్వర, కామేశ్వరి మూర్తులనే చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ మూర్తులనే రేపు మీకు పూజకిస్తారు. ఇదే ఇందులోకి ఆదిశంకరాచార్యుల వారిని కూడా ఈ పక్కకొచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. కాబట్టి రేపటి రోజున ఈ మూర్తి మీద ఒక్క పువ్వు పడితే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములు జరిగి చేసేటటువంటి దేవతల మీద
మహాకామేశ్వర కామేశ్వరీల మీద, జగద్గురువులైన శంకర భగవత్పాదుల పాదాల మీద ఆ పువ్వులు పడిపోయినట్టే. కాబట్టి మహాశివరాత్రి ధన్యమైపోలా. నేను అబద్ధాలు చెప్పి ఊరించలేదు. ఎంత మీకు గొప్పదైన మూర్తో చూడండి. శివలింగాన్ని అందరూ ఉపాసన చేయలేరు. ఈ మూర్తిని మీరు ఇంట్లో పెట్టుకుని ఉపాసన చేయవచ్చు, నమస్కరించవచ్చు. అంత గొప్ప మూర్తి. మీ అందరికీ రేపటి రోజు పూజలో ఈ మూర్తిని ఇచ్చి పూజ చేయిస్తారు. ఏమమ్మా అంటే రేపు మీరు చూసినప్పుడు మళ్ళీ ఏమిటండి ఇవి అని మీరు కంగారు పడక్కర్లేదు. లింగాన్ని సాకారం చేస్తే, కంటితో చూసేటట్టు చూస్తే ఇదిగో ఇలా అవుతారు. చూసారా, ఇద్దరి ముఖాలు గుండ్రం, ఇద్దరికి 4 చేతులు. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇటు పక్కన ఆయన విల్లు పట్టుకున్న దోచెయ్యి, మిగిలినటువంటివి పంచబాణాలు. అలాగే దాన్ని దట్ విచ్ గోస్ అంకుశం పక్కన ఉన్నటువంటిది శూలం. అలాగే అమ్మవారు కూడా అవే. ఆయన ఎడమ తొడ మీద పర్యంకం సదాశివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రుద్రుడు, ఇవి పక్కన శంకర భగవత్పాదులు. ఇది ఈ సమస్త సృష్టికి హేతువై మొట్టమొదట పైకి లేచినటువంటి సాకారమూర్తులు. లింగారాధనమును సాకారం చేస్తే ఇది అవుతుంది. ఇటువంటి సాకారమూర్తినే మీ అందరూ రేపు ఉదయం చక్కగా కూర్చుని నామాలు చెప్తూ, ఏమ్మా రేపు మీరు చూద్దురుగాని తల్లి మీ అందరికీ పూజలు ఇస్తాను. ఏమ్మా మీరు చూసినప్పుడు ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు చెప్పగలగడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయమా? ఇప్పుడు నేను ఒక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళాను అనుకోండి, వెంకటేశ్వరుడు ఇటు చూస్తున్నాడు అని అడిగాను అనుకోండి, నీ మోహం అది నీకు తెలీదా అంటారు. స్వామికి మనం ఒక పక్కకి నించున్నప్పుడు స్వామి ఎటున్నారో అటు చూస్తున్నారు అని చెప్తాం. తూర్పు ముఖంగా ఉన్నారనుకోండి, తూర్పు చూస్తున్నారంటాం. ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి శివలింగం ఇటు చూస్తోంది అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ముందు కూర్చుని చెంబుడు నీళ్లు పోస్తే ముందుకు చూస్తోంది, అటు పక్కకి చూస్తోందా అంటే అటు పక్కన కూర్చుని నీళ్లు పోస్తే అటు చూస్తోంది, అటు చూస్తోందా అంటే అటు చూస్తోంది, ఇటు చూస్తోందా అంటే ఇటు చూస్తోంది, పైకి చూస్తోందా అంటే పైకి చూస్తోంది. మరి పైన గోడుగా లేదండి. మరి అసలు ఎటు చూస్తున్నట్టు శివలింగం అంటే శాస్త్రం అంది, ప్రాచ్యాం తత్పురుషం విద్య అఘోరం దక్షిణాముఖం సద్యోజాతం ప్రతీచ్యాంతో వామదేవ మదన్ముఖం ఈశానమూర్ధవక్త్రం స్యా శంభో పంచముఖం క్రమం. ఒక్క శివలింగం మీద ఆచార్యముఖేనా అని మీ అందరి తరపున నీళ్లు పోస్తే ఎందుకంత శక్తి ఆవిర్భవిస్తుందో తెలుసా అండి? నేను మీకు ఒక యథార్థం చెప్తాను, నేను పరమ సత్యం చెప్తున్నాను. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు చెప్పిన విషయం మీకు చెప్తున్నా. మీరు శివాలయం లోపల కూర్చుని శివలింగానికి అభిషేకం చేయడం కన్నా మీరు రుద్రాధ్యాయంతో వేరొకరు అర్చక స్వాములు అభిషేకం చేస్తూ ఉండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరించి ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది పరమ సత్యం. అందుకే రేపు సాకారమూర్తికి మీరు పూజ చేస్తారు, శివలింగానికి వాళ్ళు అభిషేకం చేస్తారు. దాని వలన మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ప్రయోజనం అధికం అవుతుంది. కనుక చూడండి, ఇప్పుడు ఈ శివలింగం తూర్పు వైపుకి ఉన్నటువంటి ముఖం అంటే శివలింగంలో తూర్పుకి చూస్తుంది కదండి కొంత, ఇలా చూస్తున్న దాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుని అధిష్టానంగా ఉంటుంది. దీని వలన అజ్ఞానం కలుగుతుంది. అంటే ఏది తెలియబడాలో అది తెలియకుండా చేస్తుంది. దక్షిణానికి చూసేటటువంటి ముఖాన్ని అఘోర ముఖము అని పిలుస్తారు. ఇది అగ్నిహోత్రాన్ని శాసిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది. అది లయం చేస్తుంది. ఈ లోకాలన్నింటినీ తనలోకి తీసుకునేటటువంటిది అగ్నిముఖం. ఇది జ్ఞానాన్ని కూడా ఇస్తుంది, మీ అజ్ఞానాన్ని దహించేస్తుంది. అలాగే పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది, ఇది సజ్జోజాత ముఖము అంటారు. ఇదే రేపు మీరు విందురుగాని పంచబ్రహ్మమంత్రములని సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవ స్వమాన్ భవోద్భవాయ నమః అంటారు. ఆ పశ్చిమ ముఖం నుంచి నీళ్లు, పాలు, పసుపు నీళ్లు, విభూతి జలాలు, పళ్ళరసాలు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు అనుగ్రహం కలిగేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు అది భూ సంబంధంగా ఉంటుంది, అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే మీరు చూడండి, లోకంలో రెండేనండి.
ఏమండి పిల్లలు పుట్టలేదు, సుందరకాండ చదువుకోండి. ఏమండి పిల్లలు పుట్టలేదు, శివాభిషేకం చేసుకోండి. ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడి పుట్టాడు, సుందరకాండ పారాయణ చేసుకోండి. ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడి పుట్టాడు, అభిషేకం చేసుకోండి. ఏమన్నా అపమృత్యు వస్తుందేమో అని భయంగా ఉంది, సుందరకాండ చదువుకోండి. ఏమండి భయంగా ఉంటుంది, శివాభిషేకం చేసుకోండి. ఏమండి పీడకలలు వస్తున్నాయి, సుందరకాండ చదువుకోండి. ఏమండి పీడకలలు వస్తున్నాయి, శివాభిషేకం చేసుకోండి. ఈ రెండే లోకంలో, ఇంకోటి లేదు. మూడోది కారణమేమి? ఈ రెండే హనుమ శివాంశ. మహానుభావుడు రామచంద్రమూర్తి గురించి అసలు చెప్పవలసిందే ఉంది, అంత జ్యోతిస్వరూపుడు ఆయన. కాబట్టి ఆ రెండే అంత గొప్పవి. కనుక చూడండి, ఉత్తరంగా చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. ఇది నీటిని అధికారముతో కలిగి ఉంటుంది, ఇది స్థితికారకమై ఉంటుంది, లోకాన్నంతటినీ బతికిస్తుంది. అందుకే వర్షాలు పడట్లేదు, శివలింగానికి అభిషేకం చేయండి అంటారు. చేస్తే వామదేవ ముఖం బాగా తడిసిందనుకోండి, అనుగ్రహించి వర్షాలు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది, ఇది ఈశాన ముఖం అంటారు. దీన్ని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపి అయి ఉంటుంది, ఇదే మోక్షాన్ని కటాక్షిస్తుంది. అందుకే మహన్యాసము అని చేయిస్తారు. నా రుద్రో రుద్రమచ్చయేత్, మీరు రుద్రుడు కాకుండా రుద్రుడు అర్చించకూడదు. అందుకే ఇవన్నీ మీలోకి ఆవాహన చేసుకునే ముందు తూర్పుకి దిగిన నమస్కారం, దక్షిణానికి నమస్కారం, పశ్చిమానికి నమస్కారం, ఉత్తరానికి నమస్కారం, పైకి నమస్కారం, కిందకి నమస్కారం, అవయవాల్లోకి న్యాసం అన్ని చేయిస్తారు. మనకి ఆ మంత్రాల అర్థాలు తెలియకుండా చేసేస్తూ ఉంటాం. యథార్థమునకు ఇదంతా శివుడి యొక్క ముఖాలుగా చూస్తారు. ఇప్పుడు శివలింగం ఎన్ని వేపులు చూస్తోంది? 4 దిక్కులు చూస్తూ 5వ దిక్కును కూడా చూస్తోంది. కాబట్టి అది ఈ 5ంటితో పంచభూతములను శాసిస్తుంది. ఈ 5ంటితో సృష్టి, స్థితి, లయ, అజ్ఞాన, మోక్షములు 5ంటికి కారకమవుతుంది. ఈ 5ంటితో మీకు సమస్త ఫలితములను ఇచ్చేస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడ్డం ఊరంతా చల్లగా ఉండడమే. కాబట్టి అసలు శాస్త్రం అంది లింగ గర్భం జగత్సర్వం త్రైలోక్యం చ చరాచరం లింగ బాహ్యాత్ పరం నాస్తి తల్లింగం చ ప్రపూజయేత్. అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు, లోకములన్నీ ఆ లింగంలోనే ఉన్నాయి. మొత్తం బ్రహ్మాండాలన్నీ కలిపి లింగాకృతిలో ఉన్నాయి. ఆ లింగాకృతిలోనే మీరున్నారు, నేనున్నాను. ఆ లింగానికి పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగిపోయింది. ఆ దిక్పాలు, దేవతలు అందరికీ పూజ అయిపోయింది. కాబట్టి లింగ పూజ చేసిన వాడు అన్నీ చేసినట్టే, వాడికి సమస్త ఫలితములు వచ్చేస్తున్నాయి. లింగా నాస్తి పరం తత్వం యదస్మాజ్జయతే జగత్ యదేతద్రూపదానం ధత్తే యదత్నలయమశ్నుతే. ఆ లింగమునందే అదే సమస్త తత్వమై ఉన్నది. దానిలోంచి లోకములు వస్తున్నాయి, దానిలోంచి లోకములు నిలబడుతున్నాయి, దానిలోకి లోకములు వెళ్ళిపోతున్నాయి. అది విశ్వేశ్వరుడై ఉన్నాడు, విశ్వనాథుడై ఉన్నాడు, విశ్వనాథ లింగమై ఉన్నది. మీరు చూడండి, సాధారణంగా మనం శివాలయంలోకి వెడతాం. శివాలయంలోకి వెళ్ళినప్పుడు 8 కనపడతాయి మీకు. అంటే లోపలికి వెళ్ళినప్పుడు శివలింగ దర్శనం ఒక్కటే చేస్తూ ఉంటారు. తెలియక శివలింగమునందు ఒక అపచార ధోరణి మనం చేస్తుంటాం. ఏమిటో తెలుసా అండి? శివాలయం గోడకు ఆనుకోవడం, దేవాలయాల్లోకి వచ్చి గోడలకి ఆనుకోవడం, దేవాలయాల్లో ఉన్న స్తంభానికి ఆనుకోవడం తెలిసితే పాపం చేయరనుకోండి. అది తెలియకపోతే దాని ఎందుకు దోషం లేదు, తెలుసుకున్న తర్వాత చెయ్యరు కూడా. చెప్తే సాత్వికులు వెంటనే వాళ్ళు మార్చుకుంటారు. అవి కూడా ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. మీరు దేవాలయం గోడ దగ్గరికి వెళ్ళి ఇది శివాలయంలో లింగం ఏం కాదు కదండి అని చెప్పి ఆ గోడని కొట్టారనుకోండి, నిష్కారణంగా శివుణ్ణి కొట్టినట్టే లెక్కేస్తారు మిమ్మల్ని శాస్త్రంలో. ఎందుకో తెలుసా అండి? శివాలయమునందు 8 రూపాల్లో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్లిళ్ళు కానీ ఉత్సవాలు కానీ జరిగితే ధ్వజస్తంభం ఎక్కడి వరకు కనపడుతోందో అక్కడ మేళతాళాలు ఆప్ చేసేయాలి. ధ్వజస్తంభం కనపడింది అనుకోండి, అంటే అక్కడ పరమాత్మ ఉన్నారు, అక్కడ పరమాత్మ ఆలయం ఉంది. కాబట్టి నువ్వు చేసుకునే పెళ్లి మేళతాళాలు ఆయనకి భంగం చేయకూడదు, ఆయన అనుగ్రహంతో జరుగుతోంది. మళ్ళీ ధ్వజస్తంభం కనపడనంత దూరం వెళ్ళాక మేళం చేయాలి. అందుకే అన్ని ప్రాకారాలు కూడా ఉండేవి. అలా కొంచెం వెళ్ళేటప్పటికి ఇంకా లోపల మూర్తి దగ్గరికి అసలు వినపడదు. అంతంత ప్రాకారాలతో ఆగమం ప్రకారం అన్ని గోడలతో అంతంత పెద్ద పెద్ద ఆలయాలు కట్టేవారు. ఒక్క ఆలయం కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టేదో పూర్వం. ఆగమం ప్రకారం నిర్మాణమైనటువంటి దేవాలయాల లోపలికి వెడితే మీరు అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్ళండి, ఒక ఊరంతా తిరిగేసినట్టే. అంత లోపలికి వెళ్ళాలి. మీరు ఒక్కసారి చిదంబరంలో శివలింగ దర్శనానికి వెళ్ళండి,
ఎంత లోపలికెళ్లాలో, ఎంతంత ప్రాకారాలో. శాస్త్రం అంది ఆ శివుడు 8 రూపములుగా ఉన్నాడు. అదే మొట్టమొదటిది గోపురము. ఆలయ ద్వారం దగ్గర పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. అందుకే పూర్వం మహారాజులు కష్టపడి గోపురాలు కట్టారు. శ్రీశైలంలో కృష్ణదేవరాయల వారు ఓ గోపురం కట్టారు. ఆ శివాజీ గోపురం అని ఓ గోపురం కట్టాడు. ఎందుకో తెలుసా అండి? గోపుర నిర్మాణం చెయ్యడం అంటే అది శివాలయం కట్టేసినట్టే. గోపురముగా శివుడే, గర్భాలయ శిఖరముగా. ఈ గోపురం కాకుండా మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత గర్భాలయానికి పైన శిఖరం ఉండి దాని మీద త్రిశూలం ఉంటుంది. విష్ణాలయం అయితే ఓ సుదర్శన చక్రం ఉంటుంది. కాబట్టి ఆ గర్భాలయము యొక్క శిఖరము అది శివుడే. అందుకే మనకి పూర్వం విమాన వెంకటేశ్వరుడిని ఇప్పటికీ వెంకటాచలంలో ఉంటుంది. విమానంలో ఉండేవాడు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో వార్త తెలిసిందనుకోండి, తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు లేనంత జనంతో నిండి ఉందనుకోండి, అప్పుడు మాత్రమే ఉపయోగించడానికి శిఖరంలో మళ్ళీ లోపల ఉన్నవాడి మూర్తి అక్కడ పెడతారు. పెడితే విమానంలో దర్శనం చేసి వెళ్ళిపోయేవాడు. విమానంలో మూర్తికి లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి అభేదం ఆగమంలో. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో విమాన వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి ఆపుతారు ఒకసారి. కనుక ఆ గర్భాలయ శిఖరం శివుడు, ధ్వజస్తంభం శివుడు, ప్రాకారం అంటే గోడ శివుడు, బలిపీఠం శివుడు. ఇప్పటికీ కొన్ని శివాలయాల్లో బలిపీఠానికి ధ్వజస్తంభ పీఠానికి అభిషేకం చేస్తారు తెలుసా అండి? అభిషేకం చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. బలిపీఠం తర్వాత మహాలింగం అని పిలుస్తారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లోపల ఉన్న శివలింగాన్ని మహాలింగం అంటారు. ఆ శివలింగం మీద ఇలా కొన్ని గీతల్లా ఉంటాయి. మీరు పెద్ద పెద్ద దేవాలయాలకు వెళితే ఇలా లింగాలు, ఇలా సారికలు ఉంటాయి. నేను భీమవరంలో ఉపన్యాసాలకు వెళ్తే ఒక దేవాలయానికి తీసుకెళ్లారు. శివలింగం అంటే ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి నుంచి గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు సైన్యంతో. ఒక పెద్ద పాము అడ్డొచ్చి ఆ గుర్రాలు ముందుకెళ్లకుండా వెనక్కి తరిగింది. రాజరాజ నరేంద్రుడు చీకటి పడిపోతోంది, పాము ఎందుకు ఇలా అడ్డొస్తోందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రాజమండ్రి. మర్నాడు మళ్ళీ అదే ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పాము పడగబట్టి నిలబడింది. ఈ పాము నాకేదో చెప్పబోతోందని, మహానుభావ సుబ్రహ్మణ్య నిన్ను నేను అనుసరించి వస్తాను, ఏం చూపించాలనుకుంటున్నావు అన్నాడు. ఆ పాము అలా పాకుతూ వెళ్ళింది. ఏ ఊరయ్యా సత్యనారాయణది? మైనస్ మార్కులు వేసేసానయ్యా నీకు. కాబట్టి ఆ పాము పాకుతూ వెడితే ఆ తణుకు దాటగానే తేతలా కరెక్టనా? నీకు 100 మార్కులు వేసేసాను, కూర్చో. తేతలి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పాము పాకుతూ వెడుతోంది. గుర్రం మీద రాజరాజ నరేంద్రుడు అనుసరించాడు. అది ఒక పెద్ద డొంకలాంటి దాని దగ్గరికి వెళ్ళి అదృశ్యమైపోయింది. అక్కడికి వెళ్ళి ఆకులు అవి తీశారు. తీస్తే స్వయంభూలింగం ఉంది అక్కడ. 2 నందులు ఒకే పీఠం మీద ఉన్నాయి. ఆయన గుడి కట్టాడు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. ఇంత శివలింగం మీరు వచ్చారు కదమ్మా, ఆ శివలింగం దాని మీద మచ్చలుంటాయి, ఇలా సూత్రాల్లా ఉంటాయి. వాటిని ఏమంటారో తెలుసా అండి? శివలింగం మీద అలా ఉంటే గీతలు. చాలా మంది అడుగుతుంటారు, ఏమిటండి ఆ గీతలు ఏమిటండి శివలింగం మీద అంటుంటారు. వాటిని బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. శివలింగం మీద గీతలు ఉంటాయి. అవి సాధారణంగా స్వయంభూలింగాల మీద ఉంటాయి. కొన్ని చాలా గొప్ప గొప్ప ప్రతిష్టలు జరిగిన చోట శివలింగాల మీద ఆ బ్రహ్మసూత్రాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మూలలింగము అని పిలుస్తారు. శివాలయంలో ఉన్న లింగాన్ని మూలలింగ దర్శనం చేశారా అంటే మహాలింగ దర్శనం చేశారా అని అడగాలి. మూలలింగము, చండీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్యలోకి అర్చకుడు ఒక్కడు వెళ్ళవచ్చు. ఎందుకంటే లింగమే వెళ్ళినట్టు లెక్క. అర్చకుడితో కూడా గట్టిగా మాట్లాడకూడదు. అర్చకుడు ధూర్తుడైనా సరే మీరు అక్కడ ఏం దెబ్బలాడడం అవి చేయకూడదు, వచ్చేయాలంటే. అర్చకుడు కూడా శివస్వరూపం అని చెప్పింది శాస్త్రం. 8 రూపాలుగా శివలింగం ఉంటుంది.